నర్సీపట్నంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలోని రాజు బంగారాజు థియేటర్ లైన్లో ఉన్న శ్రీ రామాంజనేయ బట్టల షాపు యాజమాని రాము ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తి శ్రద్ధల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 10,000 మంది భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా స్నేహితుల సహకారంతో హనుమాన్ జయంతి సందర్భంగా అన్న సమారాధనతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంజనేయ స్వామి తనకు ఎంతో ఇష్టదైవమని, స్వామివారి ఆశీస్సులతోనే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నానని చెప్పారు. అందుకే ప్రతి సంవత్సరం భక్తులకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు, యువకులు, భక్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమంలో సహకరించారు. ట్వంటీ ఇయర్స్ బట్టి చేస్తున్నాను. నాకు అనుకూలంగా ఉన్నప్పటికల్లా పెంచుకుంటూ వెళ్తున్నాను. ఈ సంవత్సరం ఇంకా చేయాలనిపించి భారీగా ఏర్పాటు చేశాను. 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే 8,000 చిల్లర చేశాను. ఈ సంవత్సరం 10 to 12 ఇంకా ఎక్కుంటూ ఉండొచ్చు. ఆ స్వామి నాకు ఇచ్చిందే, నేను స్వామి మీద నమ్మకంతో ఇవన్నీ చేస్తున్నాను. నేను ఒక్కనైతే పని చేయలేను. నా ఫ్రెండ్స్ అని నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఈ సాయం చేయడం ఒక్కనైతే నా వల్ల అది చేయడం. ఇది ఒక ఇంచుమించుగా 20 మంది 50 మంది నా చుట్టూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నాకు తోడుగా ఉంటారు. వాళ్ళ వల్ల ఇదంతా చేయగలుగుతున్నాను. నేను ఒక్కనే చేయలేను. దేవుడి భక్తి అంటే నాకు కామన్గా ఉన్నది, ఫస్ట్ నుంచి ఉంది. నేను బాగా నలిగినలకు వచ్చాను కాబట్టి వచ్చాను. నాకు అది కొంత దేవుడు చాలా వరకు చూశాడు. 365 రోజుల్లో స్వామి నన్ను 364 రోజులు నన్ను చూస్తూనే ఉంటాడు. ఒక్కరోజు ఆయన గురించి నేను కష్టపడతాను. అది నాకు చాలా తక్కువ కింద కనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇంకా నేను చాలా చేయాలి. నాకు చేసిన సాయానికి అయితే అయినా ఇంకా చేయాలి, చాలా ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఆయన ఎంతవరకు తీసుకెళ్తాడో. చిన్న తప్పులు ఉంటాయి ఇంకా కామన్కి ఇంత జనాల్లో. ఇంకా ఉంది. నాకు చాలా కోరుకుంది. ఏదో నేను మిస్ అయ్యే లోపల చాలా పెద్ద సాయాలు చేసి 10 మందికి పనికొచ్చేలో బతికి చనిపోయే వరకు ఉండాలి. నేను పనికొచ్చి పని చేద్దామని చాలా తపనగా ఉంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇంకా నాకు తెలియదు. నేను ఒక్కడితేనే చేయలేను. దైవ సపోర్ట్ చాలా ఎక్కువ నాకు. ఏదంత ప్రోగ్రాలు ఒక్క సింగిల్గా నేను చేయలేను. నాకు ఈ ఊళ్ళో ఎవరో లేరు, సపోర్ట్ లేరు. సింగిల్గానే వచ్చాను, సింగిల్గానే చేస్తాను. నా ఫ్రెండ్స్ ఒక 30 మంది ఉంటారు. వాళ్ళ వల్ల ఇదంతా నేను చేసుకుంటున్నాను మొన్న నుంచి, ఫస్ట్ నుంచి కూడా. మీరు ప్రతి సంవత్సరం కూడా పేదలకు ఉచితంగా బట్టలు ఇవ్వడం కానీ, నగదు ఇవ్వడం కానీ చేస్తారని చెప్తున్నాం కదా స్వామి. నేను ఇంచుమించుగా నా స్థాయి చాలా చిన్న స్థాయి. 100 రూపాయలు కూడా చాలా ఇబ్బందులు పడి ఉన్నాను. నా కుటుంబం కానీ అందరూ వదిలేశారు. ఆ స్వామి వల్ల నాకు ఎందుకో అలా నాకు గట్టిగా ఒక చూశాడు. ఎందుకంటే నేను చాలా బాధలు పెట్టాడు కానీ అలా ఓర్పుగా ఉన్నాను. ఆయనకి ఎక్కడో నాకు ఆ చిన్న చూపు చూశాడు. నేను ఈ స్థాయికి వచ్చాను. నా చూపే, ఆయన చూపు లేకపోతే నేను బతకలేను కూడా ఇక్కడ. అలా ఇంకా ఆయన తోడే, నాకు ఏ తోడు పెద్దగా అయితే ఉండదు. ఏదన్నా ఆయన పొద్దున్న పూజ చేసిన కూడా చాలా ఇంకా ఉద్రేకపడిపోయాను ఇవాళ. ఇంకా చాలా ఎక్కువగా ఏడ్చాను ఇవాళ. ఇవన్నీ నేనే చేసేస్తున్నాను అంటే ఆనందం. పొద్దున్న పూజ చేయించాం కదా పొద్దున్న ఇక్కడ.
చాలా ఆనందపడిపోయాను. ఆనందంలో ఏడుపు ఆగలేదు. ఒక అంచుమించు అరగంట ఏడుస్తున్నాను కొట్లో గుళ్ళో. చాలా ఎక్కువ పంచరగడం ఎందుకు అలాగంటే నాకు ఉండలేకపోయాను అసలు. ఎవరు నా కళ్ళకి ఏడుపు వచ్చింది నాకు. ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వాళ్ళు చాలా మంది వేశారు మిమ్మల్ని స్ఫూర్తిగా. అదేం కాదు, ఎవరు అంటే దేవుడు, నేనే దేవుడిని ఏం కాదు, కానీ నేను ఏదో రాముగారు వేస్తున్నారని చెప్పి కొంతమంది వేసి ఉండొచ్చు, కానీ నా వల్ల అయితే ఏం కాదు. అంత దైవ నిర్ణయం అది. నా వల్ల అయితే ఏమీ జరగదు, చేయలేను కూడా. నా వల్ల అయితే ఇది జరగదు కూడా. అంతా దైవ నిర్ణయం. ఆయన స్వామే చూసుకుంటాడు అన్నీ కూడా. లేకపోతే ఇంత పోకరం చేయాలంటే చేయలేను కదా. ఆయన తోడ్పాటు లేకపోతే చేయలేనే, నువ్వు అసలు నిలబడలేను ఇక్కడ అసలు. ఇప్పుడు ఇక్కడ ఈ ఊరు కాదనేది, ఇక్కడ ఎప్పుడో వచ్చి బతుకు తెరుగు నుంచి ఊరు వచ్చాను. ఈ ఊరికి రుణపడి ఉండొచ్చు కూడా నేను అన్నాళ్ళకి కూడా. ఎందుకంటే నాకు జీవితం పోయిన జీవితంలో నిలబెట్టింది ఊరు నాకు నర్సిపట్నం. నా జీవితం జీరోకి వెళ్ళిపోయింది. సాగు బతుకున్నట్టు కట్టుమిట్లాడాను. అలాగేదో అలా ఒక ఆయన కొద్దిగా హెల్ప్ చేస్తే అది పట్టుకొని అలాగే ఇంక ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. ఇంకా ఓపిక ఇస్తాడు ఎవరన్నా. నాకైతే నమ్మకం ఇస్తాడు. నేను చాలామందికి హెల్ప్ కూడా చేస్తాను. ఇంకా అది ఉంది నాకు. చేద్దాం చాలా కోరుకుంది, మరి ఆయన తీర్చాలని నేనంటే ఉంది. ఏదైనా చాలా పెద్ద కోరుకుంది నా గురించి. అయితే నేను బతకట్లేదు ప్రజెంట్ అయితే. నేను 100 రూపాయలైనా బతికేస్తాను. నాకు ఇది తిరుగుతామని కానీ ఏదో ఒక అలాగే కార్లు డబ్బు ఇవన్నీ ఉన్నా కానీ ఏది నాకు కనిపించదు. ఆ స్వామి సార్ నాకు ఆయన ఆయన ఉంటే చాలు నా జీవితానికి. ఎవరు అవసరం లేదనుకుంటాను. మెయిన్ ఆయనే నాకు, ఎప్పటికీ ఆయనే నాకు కూడా. ఇంకా ఈ మనుషులు అంటారా సాయపడుతున్నారు, కానీ కాకపోతే నాకు ఆయనంత తోడ్పాటు ఎవరు ఇవ్వలేరు. ఇంకా నా పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరు ఇవ్వలేరు కూడా. ఎప్పటికీ ఇంకా ఆయనే నాకు.